ఈ వరంగల్ వాళ్ళ పేజ్ డైరెక్టర్ అన్నమాట ఈయన. హాయ్. మనది ఇక్కడే హన్మకొండ బాలసముద్రం. ఒక అంటే ఈ ఫీల్డ్‌లోనే ఉండబట్టి ఒక 6 ఇయర్స్ అయితుంది. కాకపోతే ఫ్రీలాన్సింగే చేసేటోడిని. అక్కడ, ఇక్కడ వాళ్ళకి ఆఫర్‌ల కోసం హైదరాబాద్‌లో తిరిగిన ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్. మళ్ళీ తర్వాత ఇక లోకల్‌లో చేసుకుందామని లోకల్‌లో చాలా ఛానల్స్‌ని అటెండ్ అయినా. కాకపోతే మనకంత యూజ్ లేదు. మీన్స్ అంటే ఇక అప్పుడంటే చిన్న ఏజ్ చిన్న అని లేకపోతే నేను పోయే షార్ట్ ఫిల్మ్ కేటగిరీ మన లోకల్ ఎక్కువ మంది లేకుండే. అట్లా ట్రై చేసిన. ఇక తర్వాత కొన్ని రోజులకి వరంగల్ చౌరస్తా అని ఒక ప్రాంక్ ఛానల్ ఉండే. అందులో అన్న వాళ్ళు శ్రావణ్ అన్న, ఈ ప్రదీప్ అన్న చాలా మంది ఉంటారు. అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది ఇట్లా చేయాలి? ఇంట్రెస్ట్ అంటే నాకు చిన్నప్పటి నుండే ఉండే కానీ నేను హాస్టల్ మీ వాళ్ళు ఉన్నప్పుడు దొక్కేసారా? లేదు. ఇంటర్ హాస్టల్ ఉన్నప్పుడు స్క్రిప్ట్ రాసి మా ఫ్రెండ్ గారు నొర్రిచ్చేది. చెప్తా అంటే వాళ్ళు ఊరికే నిద్ర పోయేది. అరే ఆగరా ఆగరా అనేటోళ్ళు. వాళ్ళందరూ చదువుకునే స్క్రిప్ట్ రాసేది. ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నది తెలియదు కానీ ఇంకా అట్లా వచ్చేసింది. ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ. డిగ్రీ వరకు ఫ్రెండ్స్ అందరిని చదువుకుంటున్నాం అయితే. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు ఎవరెవరు అంటే ఈ టీం మొత్తం ఎవరెవరు ఏం పని చేస్తారు ఇందులో? ఎవరెవరు ఏం పని చేస్తారంటే వీళ్ళు వచ్చేసి మా కజిన్ సిస్టర్స్. ఓకే. ఈమెయితే అందరికి తెలుసు, ఈమె తెలుసు. మీ పూర్తి పేర్లు చెప్పరాదు ఒకసారి మా కోసం? ఒరిజినల్ పేరు. అంటే వరంగల్ పేజ్ వాళ్ళ కాకుండా నీ ఒరిజినల్ పేరు. నా ఒరిజినల్ పేరు వచ్చేసి నిహారిక తీగుల్ల. నా పేరు భార్గవి తీగుల్ల, మాది వరంగల్. నీకు నచ్చిన డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్పు. ఆడికాడికి ఇత్రే ఊరికూరికే మా ఇంటికి ఎందుకు వత్రే, ఇంకో తూరి వచ్చిరి కాయ కోత్రే. ఎట్టా మళ్ళీ చెప్పోసారి. ఇంకో తూరి వచ్చిరి కాయ కోత్రే. ఎట్లా ఈ భాష ఎట్లా వాడాలనిపించింది మీ డైరెక్టర్ యాక్షన్ ఇదంతా? అంటే ఇదంతా ఈ భాష కోసం నేను ఒక హిమాలయ పర్వతాలకు పోయొచ్చిన. ఏది ఆ ఎదురుగున్న హిమాలయాల గుట్ట మీద పోయి దాన్ని ఏమంటారు మామ కఠోర దీక్ష చేసిన. ఎట్లా వాడాలి నేర్చుకొని వచ్చిండు. ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత మంది ఉన్నారు మీ సబ్స్క్రైబర్స్ ఇన్స్టా గానీ యూట్యూబ్? టోటల్ వచ్చేసి మనకి యూట్యూబ్ లో ఒక 4 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి 2 lakh ఉంటది, ఒకటి 60K ఉంటది. ఇన్కమ్ వస్తుందా? ఓకేనా మరి ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఓకే. అదే నెలకి ఎంత సంపాదిస్తున్నారు? అయితే ఇప్పుడు చెప్పొద్దా సీక్రెట్? ఒక వీడియో పెడితే అసలు ఎన్ని వ్యూస్ వెళ్తాయి? వీడియోస్ వ్యూవర్షిప్ బట్టి అంటే అది చెప్పలేం మేడం. అంటే ఫస్ట్ లో మీరు నార్మల్ గా స్టార్ట్ చేశారు పేజ్, చూసాను నేను. ఫస్ట్ లో ఏంటంటే ఎలా చేయాలనేది మనకు తెలియదు. ఛానల్ అయితే పెట్టాము, లోకల్ లేడీస్ యాక్టర్స్ ని, జెంట్స్ ని, వాళ్ళని వీళ్ళని అడగడానికి అందరిని కాంటాక్ట్ అయ్యా. కాకపోతే వాళ్ళు ఏంటంటే డేకి ఇంత తీసుకుంటాము, అంటే పేడ్ ఆర్టిస్టులు ఎక్కువ తీసుకుంటాము అని చెప్పేసి చాలా మంది రకరకాలుగా వాళ్ళ దగ్గరికి అడిగితే చెప్పారు. ఇంత పేమెంట్లు నేను ఇచ్చుకోలేని సిచ్యువేషన్. ఏదో చిన్న చిన్న నీ ఒక్కడనే ఉన్నా అప్పుడు చేసుకోవాలని చాలా మంది దగ్గర అడిగితే ఎవరి దగ్గర నుండి సపోర్ట్ రాలేదు. తర్వాత ఏం చేసినా మెల్లగా మా సిస్టర్స్ మెల్లగా ఇట్లా చేద్దాం నాన్న అని చెప్పేసి అంటే ఫస్ట్ చెల్లె చేస్తా అన్నది. తర్వాత ఈ అక్క కూడా జాయిన్ అయింది.